గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా మెయిన్ బ్యానర్ రెండు వార్తలు ఉన్నాయి. ఒకటి, నిన్న అసెంబ్లీ సమావేశమైంది. జీఎస్టీ బిల్లుపై అసెంబ్లీ తర్వాత అటు మండలి రెండు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి కేంద్రం పంపించాయి. ఆ వార్త ప్రధానంగా ఉంది. ఆ సందర్భంగా రెండు అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం ఉన్నందువల్లనే మేము ఈ బిల్లుకి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి పెండింగ్స్ ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇస్తుంది, అప్పుడు ఇవ్వలేదని చెప్పి ఒకటి ప్రస్తావించారు. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక రెండవ వార్త చూసినట్టయితే మన రాష్ట్రానికి TV18 CNBC TV18 ఇచ్చేటువంటి అవార్డు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర ఐటీ తర్వాత పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అనేటువంటి దాన్ని అవార్డుగా మన రాష్ట్రం నుంచి ఆయన తీసుకున్నారు. అది ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలన దక్షతకు ఇది నిదర్శనం అని చెప్పి కేటీఆర్ అన్నారు. అదొకటి ఉంది. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 20 నుంచి జరగబోతున్నాయి. 10 రోజుల పాటు, అంటే 10 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆ వార్త కూడా ఉంది. ఆ తర్వాత నిన్న ఆదిలాబాద్ జిల్లాలో ఒక యువ ఎస్ఐ జాబ్లో చేరినటువంటి సరిగ్గా 4వ రోజునే ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఒత్తిడి కారణం అని చెప్పి సూసైడ్ నోట్ కూడా ఉందంటున్నారు. ఆ వార్త కూడా ఇంకోటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాలపై చర్చిద్దాం. ముందుగా మన రాష్ట్రానికి మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్గా అవార్డు రావడం, ఆ సందర్భంగా కేసీఆర్ పాలన దక్షతకి నిదర్శనం అని చెప్పి కేటీఆర్ చెప్పిన అంశంపై మాట్లాడదాం. మరొక చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతున్నారు. దయాకర్ గారు, మన స్టేట్కి మరో అవార్డు, మళ్ళీ కేటీఆర్ ఇంకో అవార్డు తీసుకున్నారు, ఎట్లా చూస్తారు? ఒకటి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అతి ఎక్కువగా పొటెన్షియల్, అంటే కమర్షియల్ పొటెన్షియల్ తర్వాత బిజినెస్ పొటెన్షియల్గా ఉండడం, దానికి తోడు ఈ TS ఐపాస్తో పాటు మిగతా ఏవైతే సింగిల్ విండో విధానంతో ప్రభుత్వం ఇక్కడ ఒక పాలసీని తీసుకొచ్చిందో దాని పట్ల కూడా ఒక ప్రామిసింగ్గా అటు పారిశ్రామికవేత్తలకు, ఔత్సాహికులకు, తర్వాత స్టార్టప్ వాళ్ళకు కూడా కొంత అనుకూలంగా ఉన్నమాట మాత్రం వాస్తవం. దాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. అవార్డు కూడా ఇవ్వడం ఒకటి. దాంతోపాటు కనీస వేతనాన్ని కూడా ఇప్పుడు 350 రూపాయలకు పెంచి, అంటే వ్యవసాయేతర తర్వాత నైపుణ్య రహిత, అంటే మామూలు కూలి అడ్డాలి కూలి వాళ్ళకు 350 చేయడం అనేది, అంటే ఒకవైపు ఇండస్ట్రీస్ను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ఒక మెట్టు దిగి మిగతా రాష్ట్రాలకు అన్నింటికంటే కూడా, ఎందుకంటే విశ్వనగరంగా అభివృద్ధి చెందాలంటే ఒక సాఫ్ట్వేరే కాదు మిగతా అంశాల్లో కూడా ఒక మంచి మార్పును తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించిండ్రు. దాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. అయితే ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా గత ప్రభుత్వాల యొక్క ఎఫర్ట్ను ఇంకా సిన్సియర్గా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కేటీఆర్ గారు చేస్తున్న ప్రయత్నం కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కానీ మనం కంపల్సరీ ఈ సందర్భంగా మనం ప్రస్తుతించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ బాలాజీ గారు. మొదటగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా దయాకర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ రకమైనటువంటి వాతావరణాన్ని రాష్ట్రంలో నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, చేస్తున్నటువంటి మంచి పనులను కొనియాడినట్టయితే ఇంకా ఎంతూజియాజంతో ప్రభుత్వం కానీ పెద్దలు కానీ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆనవాయితీని నెలకొల్పినట్టయితే ఖచ్చితంగా రాష్ట్రం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రథమ స్థానంలో దేశంలో నిలబెట్టడం జరిగింది. ఈ స్థానాన్ని పదిలం చేసుకుంటూ ఇంకా అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పనితీరుకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి ఇటువంటి అవార్డులను మరెన్నో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, ముఖ్యంగా యువ మంత్రి గారు కేటీఆర్ గారు ఈ రకమైనటువంటి ప్రయత్నాల్లో ఎంత చురుగ్గా పనిచేస్తున్నారో, రాష్ట్రం వచ్చినటువంటి కొత్తలో పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా ఆందోళన ఉన్నారు. ఒకసారి విద్యుత్ సమస్యను పరిష్కారం చేసిన వెంటనే అందరి లోపల ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈరోజు పార్టీ కార్యకర్తల కంటే, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకుల కంటే మా గురించి ప్రభుత్వం గురించి చెబుతున్నటువంటిది పారిశ్రామికవేత్తలని చెప్పక తప్పదు. ఈరోజు వారు చేస్తున్నటువంటి సన్మానాలు కానీ, వారు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ పెద్దలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు తీసుకుపోవడం కానీ ఎంతో యువత లోపల ప్రేరణ కల్పిస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఈ రకమైనటువంటి అభివృద్ధిలో అడుగు ముందుకు వేస్తూ పోవడం అనేది నిజంగా కేసీఆర్ గారి పాలనకే ఇది దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కొనియాడక తప్పదు. ఓకే, దయాకర్ గారు, నిన్న అసెంబ్లీ తర్వాత మండలిలో జీఎస్టీ కేంద్రం చెప్పినటువంటి జీఎస్టీ బిల్లు ఆమోదం పొందింది. ఆ సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి మనకు ఒక నిజంగా లోటు జరిగిన కూడా పనులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని నమ్మకం ఉంది.
ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక సిఎస్టీ బిల్కి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ఆ పెండింగ్నే యూపీఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, దాన్ని కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి ఒక మాట అన్నారు. అంటే ఇది పొలిటికల్, ఇది మామూలు జనరల్ కామెంట్ అంటారా లేకపోతే ఇంకేదండి? కానీ దానికంటే అతి పెద్ద మలుపు ఏంటంటే జిఎస్టీ బిల్లు అనేది ఇది ఒక సామాన్యమైన బిల్లు అనుకోవడానికి అవకాశం లేదు. అంటే భారతదేశ చరిత్రలో పార్లమెంటు అంగీకరించిన బిల్లుల్లో అతి ప్రాముఖ్యత దేశ స్థితిని, గతిని, ఆర్థిక అభివృద్ధిని నిర్దేశించడంలో జిఎస్టీ బిల్లు చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే ఇది మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు, పివి నరసింహరావు గారు అప్పుడు నూతన ఆర్థిక సంస్కరణలు తెచ్చిన దాంట్లో భాగంగా ఒక ఆలోచన నుంచి వచ్చిన దాన్ని వాజ్పేయి గారు చాలా సీరియస్గా తను ఇనిషియేట్ చేసినప్పటికి కూడా అప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ను ఇండియా అబ్జర్వ్ చేసుకునే స్థితిలో లేదు. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల్లో 91 నుంచి 2016 వరకు వచ్చిన ఈ డెవలప్మెంట్లో పన్ను విధానంలో మార్పు రావాల్సిన అవసరాన్ని భారతదేశం గుర్తించడం అనేది మనం దీన్ని ఒక గుణాత్మక మార్పు చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రాల యొక్క అనుమానాలను నివృత్తి చేయడంలో మోడీ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో కొంత సక్సెస్ సాధించిందని మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఆర్థిక ఆధిపత్యం కేంద్ర ప్రభుత్వం గుప్పిటకు కనుక పోతే రాష్ట్రాల అస్తిత్వాలు, ఆర్థిక అస్తిత్వాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఈరోజు ద్వంద్వ ప్రభుత్వాలు మనకి, మిగతా యూఎస్ లెక్క యూకే లెక్క కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ప్రధానమంత్రి సేమ్ ఎనాక్ట్ ఉంటుంది. ఇక్కడ సిస్టమ్, రెవెన్యూ సిస్టమ్ కూడా ట్యాక్సేషన్స్ సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది, స్టేట్ జిఎస్టీ ఉంటుంది. ఒకవైపు మనం ప్రత్యక్ష పన్నులను కేంద్రానికే ఇచ్చినాం, ఏది ఇన్కమ్ ట్యాక్స్ను మొత్తం కూడా వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు. మనం స్టేట్ ట్యాక్స్ను, వ్యాట్ను, మిగతా సెస్లను వీటిని అన్నిటి కూడా స్టేట్ రెవెన్యూ కింద తీసుకొని ఇదే ఆధారం కదా, పన్నే ప్రభుత్వాలకు ఆధారం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఎలా అన్నదానికి వాళ్ళు ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడం అనేది ఈ మధ్య జరిగిన డెవలప్మెంట్లో ఒకటి. అది కాంగ్రెస్ పార్టీ సూచనలో భాగంగా వచ్చింది. అయినప్పటికీ కూడా భారతదేశం సంపూర్ణమైన ఒక ఆలోచనను తీసుకోవాల్సిన అవసరం ఉంది. పన్ను కడితేనే ప్రభుత్వాలకు ఒక దన్నుగా ఉంటుందనే అంశాన్ని తీసుకోకపోతే నల్లధనాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ టూల్ చాలా విస్తృతమైన ఒక బిల్గా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒక స్లాబ్ రేట్ 5 to 10 lakhs 10 lakhs వరకు ఉన్న తర్వాత అటు కార్పొరేట్ శక్తులు, ఇటు ప్రొఫెషనల్స్ కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరాన్ని ఇది సూచించే ప్రక్రియ కాబట్టి ప్రభుత్వాలకు సహకరించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న క్రమంలో మన బాధ్యతను, మన సోషల్ రెస్పాన్సిబిలిటీని కనుక మనం మర్చిపోతే ప్రభుత్వాలు ఇంకో దేశం నుంచో ఇంకో ప్రాంతం నుంచో అప్పులు తెచ్చుకొని ఇక్కడ నడవవు. ఒక కోటి కోట్లతో పెట్టాల్సిన బడ్జెట్ కాస్త మనం ఇలా 20 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొనుగోలు శక్తిని పెంచడానికి వస్తు సేవల ట్యాక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీ అని, లేకపోతే టీఆర్ఎస్ అనే దానికంటే కూడా, రాజకీయాల కంటే కూడా మనం ఒక మానవాభివృద్ధికి ఇది ఒక మంచి మార్పుగా మనం చూడాల్సి. రైట్ బాలాజీ గారు, ముక్తకంఠంగా ఈ బిల్లును ఆమోదించడం, ముఖ్యంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ అనుకోండి. అంటే ప్రతిపక్షాలు కూడా సానుకూలంగా స్పందించి దేశ అభివృద్ధిని, ఈ ఆర్థికపరమైనటువంటి కొన్ని నిర్ణయాలకు మద్దతుగా నిలవడం అనేది డెఫినెట్గా భారతదేశ ఐక్యతను చాటినట్టుగా, అదేవిధంగా భారతదేశ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒక గొప్ప నిర్ణయాత్మక మార్పును తీసుకురావడం కోసం అందరు సహకరించడం జరిగింది. ప్రభుత్వాలు ఏదైనా సరే, ఇంతకుముందే చెప్పినట్టు మళ్ళీ ప్రభుత్వాలు ఏవైనా సరే నిర్ణయాలు మంచిగా తీసుకుంటే వాటికి మద్దతు నిలవాల్సినటువంటి సాంప్రదాయాన్ని అయితే నెలకొల్పుతూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ ఆనవాయితీని కొనసాగించి రాష్ట్ర దేశాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ జిఎస్టీ బిల్లును ఆమోదించడం కోసమే సమావేశాలను ఏర్పాటు చేయడం ద్వారా అందరి లోపల ఒక చైతన్యం వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. సమయం వచ్చినప్పుడు భారతీయులందరూ ఒకటిగా ఉంటారనే ఒక సంకేతాన్ని పంపినట్టుగా అయితే నేను భావిస్తాను. దేశాభివృద్ధి విషయానికి వస్తే అందరూ ఒకే తాటిపై ఉంటారు అనేది. రైట్, చర్చలో బీజేపీ నుంచి అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు వచ్చారు. ప్రకాష్ రెడ్డి గారు నిన్న రాష్ట్ర అసెంబ్లీ మండలి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది, ఎట్లా చూస్తారు? నిన్నటితో 14 రాష్ట్రాలు అనుకుంటా, మొత్తం దేశంలో 14 రాష్ట్రాలు సాయంత్రం వరకు 14 రాష్ట్రాలు అయిపోయినాయి. నిన్న ఒకటే రోజు 3 రాష్ట్రాలు చేసినాయి. 3 రాష్ట్రాలు మన దగ్గర 4 రాష్ట్రాలు ఉంటాయి ఒకటే రోజు. విషయం ఏంటంటే ఇది 2003 నుంచి అప్పుడున్న ఎన్డీఏ, తర్వాత యూపీఏ, తర్వాత మళ్ళీ యూపీఏ 2, ఇప్పుడు ఎన్డీఏ, అన్ని ప్రభుత్వాలు అంచుమించుగా దేశంలో ఒక రకంగా చెప్పంటే దేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా చిన్న పెద్ద ఒక ప్రతినిధి ఉన్నా 2 ప్రతినిధులు ఉన్నా 90 రాజకీయ పార్టీలు దీనికి మద్దతు పలికినాయి. చిన్న పార్టీ కావచ్చు, ఒక ఎంపీ ఉన్న పార్టీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీ కావచ్చు, 90 రాజకీయ పార్టీలు. అంటే దీని ఇంపార్టెన్స్ ఎంత ఉందనేది ఇక మనం చెప్పకనే చెప్తుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఈ కోణంలో ఆలోచించడం అనేది చాలా మంచి పరిణామం. ఇది
ఇది వేరే దేశాల్లో ఉందా లేదా అని పక్కన పెడితే నిన్న చిన్నారెడ్డి గారు ఒక మంచి కొటేషన్ చెప్పినారు అసెంబ్లీలో. చాణక్యుడు ఒక ఫిలాసఫీ చెప్పినారంటే, అంటే పువ్వులోంచి మకరందం తీసుకుంటున్నప్పుడు పువ్వుకి ఎక్కడ బాధ కూడా అనిపించదు, పువ్వు వాడిపోదు, పువ్వు ఎండిపోదు. కానీ అది తేనెగా మార్చడంలో తేనెటీగ ఎట్లయితే పరిస్తుందో మనిషి అంటే ప్రజల దగ్గర నుంచి పన్నులు అట్లే తీసుకోవాలి, ఎవరికి బాధ కలగొద్దు. అది తేనెలాగా మారి అది ఒక తీయటి పదార్థంగా ప్రభుత్వం యొక్క రెవెన్యూ ఉండాలి. ఇది చాణక్యుడి యొక్క ఫిలాసఫీ. ఆ విధంగా ఉన్నప్పుడే ఆ సమాజం ఒక సుస్థిరమైనటువంటి మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుతుంది. వారికి కొంచెం ఒక కొటేషన్ సగం చెప్పారు, నేను దాన్ని కంటిన్యూషన్ చెప్తున్నాను నేను. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని ఒకవేళ భారతదేశంలో ప్రజలకు ఇబ్బంది కలిగినటువంటి ట్యాక్స్ కనుక రాగలిగితే, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు 18%, 17% ఉంది, కానీ ఇంకా దాంట్లో పెట్రోలియం మిగతా అన్ని కలుపుకొని సామాన్య ప్రజలకు మేము పన్ను కడుతున్నాం అనేటువంటి బాధ కలగకుండా ఉండాలి. కలగకుండా ఖచ్చితంగా అందరూ పన్ను కడతారు, అందరూ దాన్ని ఆమోదిస్తారు. అందుకోసం ఇప్పుడు ఇందిరాగాంధీ సంస్కరణల తర్వాత పివి నరసింహ సంస్కరణలో కూడా 50%, 60% ఇన్కమ్ ట్యాక్స్ ను తగ్గించడం వల్ల కొంత ఇన్కమ్ ట్యాక్స్ యొక్క కట్టే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగింది. ఇంకా తగ్గించగలిగితే కూడా, అంటే ఆర్థికవేత్త ఆలోచించాలా, ఎక్కువ మందిని కట్టించగలిగితే తక్కువ మంది బాధపడకుండా బాగా క్యాపిటలిస్ట్ కార్పొరేట్స్ ఇంకోటి ఏ చట్టాలు చేసిన బాధాకరమైన విషయం అంటే ఇది కూడా ఆలోచించాలి. నేను బీజేపీ నుంచి కూడా అంటే దీన్ని తీవ్రంగా ఆలోచించాలి, మేము కూడా ప్రతిపాదనిస్తున్నాము. ఏ చట్టాలైనా కూడా మామూలుగా ఇప్పుడు 5 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళు, 10 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో 50,000, 30,000 కట్టే వాళ్ళ మీదనే భారాలు పడుతున్నాయి తప్పిస్తే 50 కోట్లు వాళ్ళు చాలా తప్పించుకుంటారు ఈజీగా. ఈ చట్టాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఆలోచిస్తే రాబోయే రోజులలో ఇటువంటి పరిణామాలు ఇంకా బాగా ఉపయోగపడుతుంది దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు మనకు వచ్చిన సమస్య ఏంటంటే సోర్స్ స్టేట్ల కంటే డెస్టినేషన్ స్టేట్లకు ఎక్కువ బెనిఫిట్ అయ్యింది అనేది ఒక దీంట్లో విమర్శ ఉంది. దాన్ని ఒక లీవరేజ్ ఆపరేషన్ కొరకు కౌన్సిల్ ఉపయోగపడుద్ది, తర్వాత ఒక రిజర్వ్ పెడతామని ఒక ఆలోచన ఉంది. మనకు గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు మనకు కూడా రేపు సాఫ్ట్వేర్ ఎక్స్పోస్ పెరుగుతాయి. ఇక్కడ కంపల్సరీ హైదరాబాద్ అంటే తెలంగాణకు కూడా ఎక్స్పోస్ విషయంలో పెరుగుతున్నప్పుడు మనం కూడా నష్టపోకుండా ఉండాలంటే ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లెక్క మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద తన అజమాయిషీని దగ్గర పెట్టుకోవడం వెనుక మనం నీతి ఆయోగ్ సందర్భంలో కూడా అన్ని మంచి జరుగుతాయి అనుకున్నాం. కానీ తీరా చూస్తే రాష్ట్రాలకు ఒక సమస్య వచ్చి పడుతున్నది. ఇప్పుడు ట్యాక్స్ వాళ్ళు అంటే వీళ్ళు కడుతున్న ట్యాక్స్ల నుంచే వస్తున్న బెనిఫిట్స్కు సంబంధించి ఇలాంటివి చేస్తే మళ్ళీ రాష్ట్రాలు కేంద్రం మీద మళ్ళీ పోరాడే స్థితికి బీజేపీ ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడున్న మోడీ కానీ ఆ ప్రయత్నం చేయకుండా కాదు, అలాంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికీ అంతా ఒక సమాధానం చెప్తాను. నిన్న ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మంచి విషయం చెప్పారు. 2005లో మనం సిఎస్సి తగ్గించామని అప్పుడున్న మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించింది. దానివల్ల తెలంగాణకు నష్టం 10,000 కోట్లు అయితే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మోడీ గారిని ముఖ్యమంత్రి గారు అడిగితే అందులోంచి 1,700 కోట్లు ఇచ్చాడు అని. అంటే ఈ మోడీ గారు ఎంత 4,50,000 కోట్లు మీరు రెవెన్యూ పెట్రోల్ మీద క్రూడ్ మీద తీసుకున్నారే, ఇవాళ తెలంగాణ స్టేట్ దానికి అకౌంట్ దానికే ఉంటుంది, దీని అకౌంట్ రెవెన్యూ సిఎస్టీ బడ్జెట్ చెప్తున్నా. కేంద్రం ఎంత గట్టిగా ఉందనే దానికి మంచి ఉదాహరణ 1,700 కోట్లు ఇచ్చాడని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా. ఇది 1,700 కోట్లు కాదు, రేపు 17,000 కోట్లు బెనిఫిట్ అయ్యే దగ్గర మీరు మళ్ళీ 100 కోట్లు ఇస్తే ఎట్లా అని. అది ఎవరు అధికారులు ఉంటారు అది కాదు కదా. బట్ మంచి పరిణామం ఏంటంటే జిఎస్టీ బిల్లు పాస్ కావడం, దేశంలో నల్లధనం అరికట్టడం. మీకు హైదరాబాద్ లో ఇంత మనం దురదృష్టం అంటే హైదరాబాద్ లాంటి నగరంలో కూడా ఎంత ట్యాక్స్ ఎవేజన్ ఉంటుంది అంటే మనం కొంటున్న వస్తువుల మీద కూడా మనం ట్యాక్స్ కడుతున్నా, ఈవెన్ మాల్స్ లో కూడా దొంగతనం జరుగుతుంది అనేటువంటి అంశం కూడా. 2 కంప్యూటర్లు ఉంటాయి, ఒకటే కంప్యూటర్ లో 2 సిస్టమ్స్ ఉంటాయి. సగం అమౌంట్ సగం గూడ్స్ కి బిల్స్ కడుతున్నారు, సగం కట్టట్లేదు. దీన్ని కూడా హోటళ్లలో బాగా ఉంది. ఈవెన్ మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈవెన్ సర్వీస్ ట్యాక్స్ హోటళ్లలో 15% గత 4 సంవత్సరాలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి 5.85% వసూలు చేస్తున్న సర్వీస్ ట్యాక్స్ ను ఒక 1,000 రూపాయల బిల్ అయితే 150 రూపాయలు ట్యాక్స్ పడుతుంది. యాక్చువల్గా 50 రూపాయలు ట్యాక్స్ పడాలి, 55 రూపాయలు ట్యాక్స్ పడాలి. అట్లా వసూలు చేసి కూడా కట్టలేదు ప్రభుత్వానికి. ఇటువంటి పరిస్థితి నుంచి కొంత మెరుగైన నల్లధనాన్ని తేలేకపోతున్నారు, దాన్ని కంట్రోల్ అన్న చేయండి. నిన్న గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించిన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రజాకర్షక పథకాలకు వ్యతిరేకం, ఒక ప్రజాకర్షక పథకాల వల్ల గెలుస్తాం కావచ్చు కానీ దేశాన్ని నడపలేమన్నారు. అందుకే తాయిలాలు అనేటివి దేశానికి ముందు తీసుకుపోవని చెప్పారు. అది చాలా ఇప్పుడు హాట్ టాపిక్, ఎందుకంటే ప్రజాకర్షక పథకాలతో రాజకీయ పార్టీలను కూడా ఎన్నికలు పోతున్నాయి. అందుకో సరిగా నెక్స్ట్ గుజరాత్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏం దయాకర్ గారు ఎట్లా చూస్తారు ఈ కామెంట్ని?
ప్రజలు కూడా పునరాలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు కానీ లేకపోతే పార్టీలు కానీ ఎందుకు ఆ హామీలు ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఓటు ప్రజాస్వామ్యంలో చాలా విలువైనది. ఓకే, మీరు జనరలైజ్ చేసి మాట్లాడలేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు మోడీ చెప్పారు నిజంగా ప్రజాకర్షక పథకాలు లేకుండా ఇప్పుడు ఎలక్షన్ కి పార్టీలు పోయే అవకాశం ఉందా? అదే ఆశ అనేది ఎప్పుడు కూడా అది అతి ఆశగా మారితే వచ్చే సమస్యని ఇప్పుడు చాలా విస్తృతమైన సబ్జెక్ట్ ఇది. ఎందుకు అని అంటే మనం ఈరోజు ప్రభుత్వాలు నా కొరకు ఏదో చేయాలని ఒక ఆశ, వ్యక్తిగత ఆశతో కనుక మనం ఉంటే టార్గెటెడ్గా పోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 రూపాయల కిలో బియ్యం అనేది సామాన్యునికి మేలు జరిగేది, అది ప్రజాకర్షక కంటే ప్రజోపయోగం ఉన్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనం వేరే ఒక పోతే టీవీల కాంతి చెవులకు దుద్దులు ఇవన్నీ వస్తే ఇవి ఒక వ్యక్తికి సంబంధించిన అంశాలు. ఇప్పుడు ఇక్కడ కళ్యాణ లక్ష్మి కానీ ఇట్లాంటి ఏంటి ఒక పేద ప్రజలకు సంబంధించిన వాళ్ళ కుటుంబాల్లో మేలు చేసి, కానీ వేరే మీరు రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినప్పుడు రైతు పరివారం మొత్తం కూడా దాంట్లో భాగస్వాములు అవుతున్న పరిస్థితి. అంటే ఒక రైతు ఇప్పుడు 70% మన దేశమే వ్యవసాయ ఆధార దేశం. రైతు కూలీ కూడా ఇంప్రెస్ అయ్యాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ అనే సమస్యలు వస్తున్న పరిస్థితి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకించింది. పైగా ఇది ప్రజాకర్షక పథకం ఎన్నికల కోసం. ఇప్పుడు ఇది 2 ప్రభుత్వాలు కూడా ఎట్ ఏ టైం కనుక 1 lakh మాఫీ చేయగలిగి ఉంటే ఈ 2 ప్రభుత్వాలకు మంచి మార్కులు పడుతుంది. ఇప్పటికి కూడా రాజకీయాల కొరకు మాట్లాడుకుంటే మాత్రం మేము చేసినామని వాళ్ళు అనొచ్చు, మీరు చేయలేదని మేము అనొచ్చు, కానీ రైతులకు తెలుసు. ఇప్పుడు రైతుకు సంబంధించిన నష్టాలకు కష్టాలకు సంబంధించి మనం ఎంతో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అది ప్రజాకర్షణలో భాగంగా కావడం అనేది దీంట్లో మనం దురదృష్టకరమైన అంశంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఒకటేసారి ఆయన చంద్రబాబు కూడా అక్కడ మొత్తంగా ఒకటేసారి ఒక రుణమాఫీతో 75-80% రైతులకు నేను మేలు చేసినని చెప్పి అక్కడ కూడా అదే జరిగింది. నేనేమంటున్నా, ప్రజాకర్షక ఇప్పుడు ఎస్టీలకు 12% రిజర్వేషన్లు అంటున్నాం. మనం ఇక్కడ స్టేట్కు సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆయన మోడీ పెద్ద గేమ్ ప్రజాకర్షక ఇవ్వలే, కేవలం కాంగ్రెస్ వ్యతిరేకతను ప్రచారం చేసుకుని వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. ఎందుకంటే బ్లాక్ మనీ తెచ్చి ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామంటే చూడలేదు. బ్లాక్ మనీ అనేది పథకం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటాడు, నా అకౌంట్ లో 15 లక్షలు వస్తాయంటే వాడు జీవితంలో చూడలేదు. అదేమో ఆశ పెట్టడం ఏంటిది, ప్రజలను మభ్య పెట్టడం. ఇది మాత్రం చేయాల్సిన పని కదా. ఇప్పుడు గిరిజనులకు 12% కానీ, ముస్లింలకు 12% కానీ, లేకపోతే KG to PG కానీ, ఇవి ఎగ్జిక్యూటివ్గా మీరు చేయాల్సిన అంశాలు. ఇప్పుడు చేయకపోతే మోడీ గారిని ఏం చేయలేదు, ఓటు వచ్చినప్పుడే మళ్ళీ చేసుకోవచ్చు, కానీ ఇవి చేయకపోతే నష్టం జరుగుతుంది. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారు చాలా కేటగరికల్గా ఈ మధ్య ఒక సవాల్ కాదు, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మేము తప్పులు చేసినాం కానీ ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదనేది. తప్పులు అనేది మానవ సహజం, పార్టీల సహజం, కానీ పథకాలు ఉండదు. నేను అనేది ప్రజాకర్షక పథకమే కదా, అది ఉపయోగపడుతుంది కావచ్చు నిరుపేద కూలికి. దేనికి ఏది ప్రచారం చేసుకోలేదాన్ని. ఇప్పుడు అది ఎవరు కూడా అడగలే. ఆహార భద్రత చట్టం తెచ్చినాం, ఎక్కడైనా ప్రచారం చేసినాం, ఆహార భద్రత చట్టం తెచ్చినాం, కామన్ మ్యాన్ RTI ఎవరన్నా కోరినరా? RTI అనే అంశం ఎంత పెద్దది అంటే సామాజిక మార్పుకు ప్రజాస్వామ్యాన్ని ఇనుమడింపజేసి ఇప్పుడు ఇరిగేషన్ అనేది వారు స్పెసిఫిక్ గా చెప్పగలిగింది. ఎందుకంటే ఇప్పటికి 17-18 కోట్ల ఎకరాలకి మనం నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం దేశవ్యాప్తంగా. దాన్ని మనం మ్యాక్సిమైజ్ చేసుకోగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, దాని ద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది. కానీ ఇలాంటి వ్యక్తిగతంగా వాళ్ళు ఆకర్షించి ఓట్లను కనుక మభ్యపెట్టే విధంగా చేస్తే ప్రజలకే నష్టం. కాంగ్రెస్ అయితే పెద్దగా అట్లాంటి ప్రజాకర్షక పథకాలను ప్రయోగించే లేదు. గరీబీ ఆటో అనేది పథకం కాదు. బాలరాజు గారు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాస్తవంగా ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి విషయం ఆలోచించదగ్గదే. కాకపోతే రాత్రికి రాత్రి ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్, ఆ రకమైనటువంటి మాటలతో ప్రజల లోపల ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపలేనటువంటి పరిస్థితి. కాబట్టి అభివృద్ధి వైపు దృష్టి కేంద్రీకరిస్తేనే సంక్షేమం వైపు, అది ప్రజాకర్షణ అనుకోండి, అవసరం అనుకోండి, ఏదైనా కానీ నడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రజలు ఇంత కరువు ఏర్పడ్డా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఈ పథకాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళ సర్వైవల్ ఉంది, లేదంటే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండే. ఈ రకమైనటువంటి జనాకర్షణ అనుకోండి, ప్రజాకర్షణ అనుకోండి, లేదంటే ప్రజల అవసరాలు తీర్చేటువంటి సంక్షేమ పథకం కింద మనం చెప్పుకోబడుతున్నటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఒక కొంతకాలం లోపల దీన్ని రూపుమాపే విధంగా, దీని అవసరం లేనట్టుగా కావాల్సినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అవసరమైనటువంటి పథకాలను కానీ, అభివృద్ధి కార్యక్రమాలను కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టినట్టయితే, వాటిని అమలు చేసినట్టయితే ప్రజలు దీన్ని కోరుకోరని మాత్రం నేను భావిస్తా ఉన్నా. పరిస్థితి తీసుకురావాలి. నిజంగా చూసినట్టయితే గ్రామాల్లో అన్ని తిరిగేటువంటి నాయకులం మేము.
వర్షాలు వస్తే కనుక మేము ఏదైనా మీటింగ్ ఆర్గనైజ్ చేయాలన్నా ప్రజలు మాకు దొరికేటువంటి అవకాశం ఉండదు. కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా మాకు అందుబాటులో ఉండరు. వర్షాలు పడ్డట్టయితే వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ వచ్చినటువంటి ఉపాధి హామీ పథకమే ఉంది. వర్షం వస్తే ఉపాధి హామీ పథకానికి 100 రోజులు మేము ఉపాధి కల్పిస్తామంటే కూడా కూలీలు దొరకనటువంటి పరిస్థితి. వారికి పూర్తి స్థాయిలో అవకాశాలు ఉంటే మాత్రం డిపెండెన్సీ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వాల దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అదే ప్రయత్నం మా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తా ఉన్నా. నెక్స్ట్ ఎలక్షన్ పోయినప్పుడు మీరు చెప్పరా ఏమి ప్రజాకర్షక పథకాలు? డెఫినెట్గా నేను చెప్తున్నా, ఎన్నికల కోసం మాత్రం చెప్పాం. ప్రజలను అటువైపు పయనింపజేస్తూ అభివృద్ధి వైపు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ దీన్ని ఇంపార్టెన్స్ను తగ్గించుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తాను తప్పిస్తే ఇప్పుడు ఎందుకోసం ఆధారపడతారని నేను కంపేర్ చేయడం జరిగింది. వర్షాలు వస్తే ప్రజలు ఈ ఉపాధి హామీ పథకానికి పనిలోనే రానేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పూర్తిగా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్న తర్వాత ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినట్టు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి ఈ వ్యవస్థనే చాలా ఉంది భారతదేశంలో. కాబట్టి కావాల్సినటువంటి సాగునీరు అందించినట్టయితే సాగునీరు తాగునీరు ప్రధాని గారు కూడా సాగునీరు ప్రాజెక్ట్ వీటిపైన దృష్టి కేంద్రీకరించినట్టయితే ఎవరు కూడా ఈ సంక్షేమ పథకాలపైన ఆధారపడే అవకాశం ఉండదని నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ఒక గొప్ప ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఎన్ని విమర్శలు ఎన్ని పార్టీలు చేసినా వాటిని లెక్క చేయకుండా అభివృద్ధి లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని నేను భావిస్తాను. ఏం ప్రకాష్ రెడ్డి గారు ఎలక్షన్ 2014 ఎలక్షన్ ముందేమో 15 లక్షలు ఇస్తామని చెప్పి ప్రజాకర్షక పథకం చెప్తారు. అప్పుడు సరే అది ఇప్పుడైతే చేయలేదు, చేసే ప్రయత్నం జరగట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అది గుర్తొచ్చింది మరి అప్పుడు కాకుండా? ఇవి ఎట్లా ప్రధాని అయ్యారు కాబట్టి నెక్స్ట్ నేను ఇట్లా అవుతా అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ సందర్భంగా మమ్మల్ని 97 నుంచి 2014 ఒకటే మాట చెప్పినారు. ఒక్క ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసిండ్రు అన్నారు. ఇది స్టేట్మెంట్. కానీ ఒక్క ఓటు ఈవెన్ 2 రాష్ట్రాలు ఇస్తామని తీర్మానం చేయలేము. మేము 97లో తీర్మానం అంటే మేము రాష్ట్ర విభజనకు మేము అనుకూలం అని చెప్పినాం అన్నాం. తీర్మానం అట్లా ఉండదు. ఈవెన్ నల్లధనాన్ని మా మేనిఫెస్టో చూడండి, మేనిఫెస్టో చూపిస్తుంది. నల్లధనం యొక్క సమస్యను పరిష్కరిస్తాం, నల్లధనాన్ని అరికడతాం. విదేశాల్లో నల్లధనాన్ని మేము భారతీయుల నల్లధనాన్ని విదేశీ బ్యాంకులు దాచుకుంటే దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మీ మేనిఫెస్టోలో కూడా చెప్పినాం, వేదిక కూడా చెప్పారు. అయితే చెప్పేటప్పుడు ఎంత అమౌంట్ ఉంది అంటే ఇంత అమౌంట్ ఉంది అని చెప్పారు. నల్లధనం తీసుకొస్తామనేది ప్రామిస్. ఎంత అమౌంట్ ఉంది అంటే ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేయగలిగేంత అమౌంట్ ఉంది. ఈ పదాన్ని మీరు 15 లక్షలు తెస్తామని ఇస్తామనేటువంటి దానికి 2 అతుకు పెట్టేస్తే ఇష్యూ మారిపోతుంది, డిస్కషన్ కూడా మారిపోతుంది. అది కదా ఓటుకు ఓటు ఉంటే 2 ఓట్లు, 1 ఓటు 2 రాష్ట్రాలు అనేది కూడా ఇదే ఫిలాసఫీ. 1 ఓటు 2 రాష్ట్రాలు తీర్మానం చేయలే. వెంకయ్య నాయుడు గారు వేదిక మీద 97లో ఇది ప్రజాకర్షకం ప్రతి ఇండివిజువల్ గా లబ్ధి చేకూర్చి డైరెక్ట్ గా ఇంత లబ్ధి చేకూరుతుంది కానీ తీసుకొచ్చి బ్యాంకులు వేస్తే మనం ఎక్కడ చెప్పలేదు. అది కూడా చేయట్లేదు కదా, మనిషి కామన్ మ్యాన్ అట్లా అర్థం చేసుకుని దీన్ని అర్థం చేసుకునేటువంటి పాయింట్ మీకు ఇంటర్వ్యూ ఒక జర్నలిస్ట్ గా మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మీకు చెప్తున్న విషయం. వేదిక మీద ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు ఇంత ధనం ఉంది అక్కడ అనేటువంటి విషయం చెప్పారు. అంతకంటే తప్ప ఆ ధనం తీసుకొచ్చి మీ బ్యాంక్ అకౌంట్ లో స్ట్రైట్ వేస్తారనేది ఎక్కడ ఏ ప్రభుత్వం ప్రపంచంలో కదా ఎక్కడ ఇప్పటిదాకా ఏవి వేయలేదు, వేల ఏళ్ళని చేయలేదు, ఇప్పుడు వేయరు. అది అవకాశం లేదు. అట్లాంటిది నెంబర్ 1. చాలా దేశాల్లో నగదు బదిలీ పథకం ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. తెలంగాణ భారతదేశంలో నగదు బదిలీ పథకం బాగానే అమలు అవుతుంది. ఇప్పుడు గ్యాస్ కూడా నగదు బదిలీ పథకం అమలు అవుతుంది. అట్లాంటిది అది వేరే విషయం. బట్ ఒక్క విషయం చాలా స్పష్టంగా మేము యాజ్ ఎ పార్టీగా మేము ఫిలాసఫీ ఒకటే నమ్ముతుందంటే, చైనా సామెత ఒకటి ఉంది, చేపను పట్టడం నేర్పాలి తప్పిస్తే చేపను పట్టి వాళ్ళకి ఇవ్వడం వల్ల పెద్ద ఉపయోగాలు ఎక్కువ ఉండవు. ఎంతకాలమైనా ఈ చేపను మనం పట్టించినంత కాలం వాళ్ళు అంటే ఒక రకమైనటువంటి సమాజం తయారవుతున్నటువంటిది చైనా సామెత. ఇది భారతదేశంలో కూడా అప్లై అవుతున్నటువంటిది, చాలా బేసిక్ ఇష్యూ. కాబట్టి వాళ్ళకై వాళ్ళు సంపాదించగలిగిన పరిస్థితిని క్రియేట్ చేయడం అనేది. అందుకోసమనే సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేయకుండా ఎక్కువ నిధులను ఎక్కువ రెవెన్యూని కనుక సంక్షేమంలో పెట్టగలిగితే దీర్ఘకాలికంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే రెవెన్యూ పెరుగుతూనే ఉండాలి, రెవెన్యూ ఉత్పత్తి పెరుగుతుండాలా, రెవెన్యూ పెరుగుతుండాలా, జీడిపి పెరుగుతుండాలి, దాని ద్వారా ప్రభుత్వం యొక్క ఆదాయం పెరగాలి, మనిషి కొనుగోలు శక్తి పెరగాలి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడ్డటువంటి అంశం. ఇప్పుడు జిఎస్టీ మనం డిస్కస్ చేసిన అంశం కూడా దీంతో ముడిపడినటువంటి అంశం. కాబట్టి ఇవి ఒక కోణంలో కనుక ఆలోచిస్తే సంక్షేమ పథకాలను పేద ప్రజలు ఉన్నారు, బాగా నిరుపేదలు ఉన్నారు, ఇప్పటి వరకు కూడా ఇంకా 2 పూటల పూర్తి స్థాయిలో మినిమం క్యాలరీస్ ఎనర్జీ ఫుడ్ తీసుకోలేటువంటి సమాజం ఉంది, ఇంకా 20% దాకా ఉందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. వాళ్ళ విషయంలో సంక్షేమం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. అట్ ది సేమ్ టైం అభివృద్ధి, ఇప్పుడు టీవీలు ఇవ్వడం అనేటువంటిది ఒక ఫులిష్నెస్.
తిండి పెట్టడం అనేది ఉంటుంది ఆలోచిస్తాం, కానీ టీవీలు ఇస్తాము, కంప్యూటర్లు ఇస్తాము, క్యాలిక్యులేటర్లు ఇస్తాము, లేకపోతే ఇంకో సైకిల్ మోటార్లు ఇస్తాము, సైకిల్ ఇస్తాము. ఇటువంటి జనాకర్షక పథకాలను ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఇవ్వకుండా ఉండడం మంచిది. అట్ ది సేమ్ టైం నిరుపేదలకు తిండి పెట్టే అంశంలో మాత్రం ఖచ్చితంగా మనం ఆహార భద్రత విషయంలో కానీ ఇప్పుడు 20%, 19% పేద ప్రజలు ఇంకా 2 పూట్ల తిండి అనేది మన ప్రభుత్వ లెక్కలే చెప్తున్నప్పుడు అవి జనాకర్షక పథకాలు ఉండే వాళ్ళకి తిండి పెట్టడం అనేది సమాజం యొక్క బాధ్యత. అది ఆ బాధ్యత నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది, నిర్వహిస్తాం కూడా దానికి. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్నటువంటి సమాజం అటువంటిది కాబట్టి ఆ కొరవ లాంచిన సంక్షేమ పథకం కింద కాదు, అది బాధ్యత కింద తీసుకోవాల్సి వస్తుంది. ఈ టీవీలు ఇవ్వడం, కంప్యూటర్లు ఇవ్వడం, క్యాలిక్యులేటర్లు ఇవ్వడం, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇది ఇస్తాము, లేకపోతే మెడికల్ స్టూడెంట్స్కి ఇది ఇస్తాము, వీళ్ళకి ఇంజనీరింగ్. ఇప్పుడు అందుకోసం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్, నేను ఒక రకం కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు స్లోగా తగ్గిస్తూ వస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం అవసరమైతే మోడీ గారు ప్రభుత్వం డిక్లేర్ చేసింది, అవసరమైతే మేము 7.5 లక్షలు 10 లక్షల వరకు విద్యార్థులకు అప్పిస్తాం. విదేశాల్లో పోయే వాళ్ళకి కానీ స్వదేశీ విద్యార్థులు కూడా అప్పు ఇవ్వడం వల్ల అవుతుంది విద్యార్థికి బాధ్యత. అప్పు ఇవ్వడం ఇంతకు ముందు నుంచి కూడా ఉంది, అంటే పెట్టడం అంటే దాన్ని లిబరలైజ్ చేయడం, బ్యాంకులకు ఎక్కువ ఇవ్వడం, ఎక్కువ స్థాయిలో 7.5 లక్షల వరకు వితౌట్ ఎనీ ష్యూరిటీ అప్పు ఇవ్వడం అన్నట్టు. అంటే అట్లీస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కనీసం వాళ్ళకి వాళ్ళు బాధ్యత ఫీల్ కావడం అన్నట్టు. ఈవెన్ చాలా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా సార్ నిజంగా భారతదేశంలో జనాకర్షక ప్రజాకర్షక పథకాలు లేకుండా నిజంగా దీర్ఘకాలిక దృష్టితో చేస్తే మంచిది, దాన్ని ఎవరు వ్యతిరేకించారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి మన భారతదేశంలో సమకాలీన రాజకీయాలు చూస్తున్నట్టు సాధ్యమవుతుందా? మొదటిది. రెండోది మీరేం చెప్పలేదా? మీరు 2014లో చెప్పి వచ్చినారు కదా. ఏం చెప్పామని చెప్పాను. ఇప్పుడు మీరు పథకాలు చెప్పండి, పథకాలు అనేటువంటి డైరెక్ట్ మీకు ప్రామిసులు వేరు. పథకం అంటే ప్రకటించడం పథకం అని నేను అందుకోసం చెప్తున్నా. సైకిల్ ఇస్తాము, సైకిల్ మోటార్లు ఇస్తాము, క్యాలిక్యులేటర్. ఇప్పుడు మీకు ఉదాహరణకు హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలు మేము మా కాలేజీలో చేరండి, మేము క్యాలిక్యులేటర్ ఇస్తామంటారు. ఇది కాదు, నువ్వు కాలేజీలో మంచి స్టాఫ్ని పెట్టు, ఆ కంప్యూటర్తో వాడే కొనుక్కుంటాడు, ఆ ల్యాప్టాప్ ఏదో విద్యార్థి కొనుక్కుంటాడు. నువ్వు మంచి కాలేజీలో మంచి స్టాఫ్ను పెట్టు, మంచి టీచింగ్ ఇవ్వు, ఆ కాలేజీ పోతలేదా? ఇప్పుడు సిబిఐటి ప్రామిస్ చేయదు, లేకపోతే గీతం కాలేజీ ప్రామిస్ చేయదు, నేను కంప్యూటర్ కొనిస్తా, ఫ్రీ హాస్టల్ ఇస్తా, ఫ్రీ బస్ ఇస్తా అని. ఎక్కడ ఉన్న ఇబ్రాహీంపట్నం అవుతున్న కాలేజీ ప్రామిస్ చేస్తాను, ఫ్రీ బస్ ఇస్తా, ఫ్రీ హాస్టల్ ఇస్తా. ఈ తేడాను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు కనుక నీ కాలేజీలో మంచి స్టాఫ్ ని, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే నువ్వు కంప్యూటర్ కాలేజీ నడుస్తున్నాయి కదా, మంచి కాలేజీ నడుస్తున్నాయి కదా. ఇంతే తేడా, అర్థం చేసుకోగలరు. మనం మంచి కాలేజు లేదంటే చెడ్డ కాలేజ్ అని కంపేర్ చేయలేము, కానీ సస్టైన్ అవుతున్నటువంటి కాలేజెస్ వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ కారణంగా అటువంటి ఆకర్షణ చేయకపోవచ్చు. కానీ కొన్ని కొత్తగా వచ్చినటువంటి కాలేజెస్ వాళ్ళ అడ్మిషన్స్ పెంచుకోవడం కోసం అటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. అదే మనం తీసుకున్నట్లయితే ప్రజల మైండ్ సెట్ ను మనం చేస్తున్నటువంటి పనితీరు ద్వారా కనుక నమ్మకం కలిగించినప్పుడు మాకు వద్దు అని ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఇంతకుముందు చెప్పింది అదే, ఉపాధి హామీ పథకమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. వర్షాలు వచ్చిన రోజు గ్రామాలలో వ్యవసాయానికి కూలీలు దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది పెద్ద రైతుకు. కానీ వర్షాలు లేనటువంటి సందర్భంలో, వాటర్ లేనటువంటి సందర్భంలో జాబ్ కార్డు కోసం కొంత ఆర్థికంగా మంచిగా ఎదిగినటువంటి వాళ్ళు కూడా మాకు జాబ్ ఉపాధి హామీ పథకం. గత సంవత్సరం మొత్తం దేశం మొత్తం మీద యావరేజ్ గా 100 రోజులు పని దినాలు కల్పించాలన్నా, 150 రోజులు కరువు ప్రాంతాలు కల్పించాలన్నా యావరేజ్ గా 90 రోజులకే పనికొచ్చారు మొన్నటిసారి. సార్ 2 సంవత్సరాల నుంచి కరువు ఉంది సార్ దేశం మొత్తం, పని లేదు, ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇవ్వలేదు అని చెప్పి. అది వేరే విషయం. 6,000 కోట్లు పెంచినారు, పెంచినా కూడా రాలేదు, రిలీజ్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడం, రాష్ట్రాలు ఇవ్వలేదు, దాంతో ఉపాధి హామీ దొరకగా కరువులో రైతులు కొయ్యకులు అల్లాడినారు. చేయకపోవడం ముచ్చట్లేదు. 6,000 కోట్లు పెంచినప్పటికి కూడా పని మీరు అది పక్కన పెడతాం, మీకు మీరు పెంచడం అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి గొప్ప విషయం చెప్పారు అన్న డౌట్ లేదు. మేధావులు తర్వాత రాజకీయవేత్తలు దీన్ని సమర్థిస్తారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి రాజకీయాలు సాధ్యమవుతుంది. రాజకీయ పార్టీ నిజంగా అట్లాంటి స్కీములు చెప్పకుండా జనం దగ్గర పోయి ఓట్లు అడుగుతారని పెద్ద ప్రశ్న. చూద్దాం. చాలా మంచిది. థ్యాంక్ యూ బాలరాజు గారు, ప్రకాష్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అప్లై చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.